అరే అవన్నీ బయట చల్లగా వర్షం పడుతుంది. అవునా? అయితే అమ్మనే పచ్చిమిరపకాయ బజ్జీ చేయమన్నామే కదా. ముందుగా మనకు కావాల్సినన్ని పెద్ద పచ్చిమిరపకాయలని తీసుకొని వాటిని ఇలా సన్నగా చీల్చుకోవాలండి. ఒక సైడ్ మాత్రమే చీల్చుకోవాలి, రెండో సైడ్ చీల్చకూడదు. అప్పుడే మనకు స్టఫింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా అన్ని పచ్చిమిరపకాయలని చీల్చి పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కోసం కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు తీసుకుని బాగా చేతితో నలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటామండి. ఆ రెండు కూడా బాగా కలిసి పొడవయ్యే వరకు నలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలకి ఈ వాము ఉప్పు స్టఫింగ్ చేసుకోవాలండి. ఎంతో కాదండి, చిటికెడు వాము వేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క పచ్చిమిరపకాయలోకి. ఇలాగే అన్ని మిరపకాయలని స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి కావాల్సినంత శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 2.5 స్పూన్స్ తినే సోడా వేసుకోవాలండి. ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మెత్తటి పేస్ట్లు అయితే కలుపుకోవాలండి. శనగపిండి ఉండలు లేకుండా నీట్గా పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇలా నీట్గా పేస్ట్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకున్నామండి. ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయని ఈ శనగపిండి బ్యాటర్లో డిప్ చేసుకుని మొత్తం ఆ మిరపకాయకి శనగపిండి బ్యాటర్ బాగా పట్టించాలండి. చూసారు కదా, ఇలా పట్టించిన తర్వాత ఆయిల్లోకి అయితే వేసేసుకుందాం. సేమ్ ఇలాగే ఇంకా అన్ని పచ్చిమిరపకాయలు కూడా శనగపిండి అయితే పట్టించాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి స్లోగా అయితే టర్న్ చేసుకోవాలండి. అంతేనండి, మన పచ్చిమిరపకాయ బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. చూసారు కదా, టేస్టీ కారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి.